ఈ వీడియోలో ఐఎంఎంఎస్ యాప్లో కొత్తగా ఇచ్చిన యాక్చువల్ మీల్స్ అవైల్ డీటెయిల్స్ అనే ఒక ఆప్షన్ ఇవ్వడం జరిగింది. ఆ ఆప్షన్లో యాక్చువల్ అవైల్డ్ మీల్స్ని ఏ విధంగా సబ్మిట్ చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఐఎంఎంఎస్ యాప్ ఓపెన్ చేయగానే ఈ విధంగా యూజర్ నేమ్ పాస్వర్డ్ చూపిస్తుంది. యూజర్ నేమ్ దగ్గర ఐఎంఎంఎస్ ఐడిని ఎంటర్ చేయండి. పాస్వర్డ్ దగ్గర ఏదైతే పాస్వర్డ్ని మీరు సెట్ చేసి ఉన్నారో ఆ పాస్వర్డ్ని ఎంటర్ చేసి లాగిన్పై క్లిక్ చేయండి. లాగిన్పై క్లిక్ చేయగానే యాప్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇందులో మొదటి ఆప్షన్ జగనన్న గోరుముద్ద ఎండిఎం ఒక ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేయగానే ఈ విధంగా ఆప్షన్స్ అనేవి ఓపెన్ అవుతాయి. అందులో మొదటి ఆప్షన్ హెచ్ఎం సర్వీసెస్ ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేయగానే ఈ విధంగా ఆప్షన్స్ అనేవి ఓపెన్ అవుతాయి. అందులో లాస్ట్ ఆప్షన్ యాక్చువల్ మీల్స్ అవైల్ డీటెయిల్స్ అనే ఒక ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేయగానే ఈ విధంగా చూపిస్తుంది. ఇందులో మనం ఈరోజు స్టూడెంట్ అటెండెన్స్ యాప్లో వేసినటువంటి హాజరు అనేది ఇక్కడ చూపించడం జరుగుతూ ఉంది. ఇక్కడ మనకి క్రింద రీఫ్రెష్ ఒక ఆప్షన్ అనేది ఇవ్వడం జరిగింది. ఒకవేళ ఈ డీటెయిల్స్ అనేవి చూపించకపోతే ఈ రీఫ్రెష్ కొట్టడం వలన డీటెయిల్స్ అనేవి ఈ విధంగా చూపించడం జరుగుతుంది. ఇక్కడ మనం యాక్చువల్ మీల్స్ అవైల్డ్ కౌంట్ అనేది ఇక్కడ అన్ని తరగతులకు ఇవ్వాల్సి ఉంటుంది. ఆ టైంకి ఎంతమంది అయితే విద్యార్థులు యాక్చువల్ మీల్స్ చేస్తారో ఆ నెంబర్ అనేది ఇక్కడ మనం వేయాలి. ఇలా వేసి మనం సబ్మిట్ అనేది చేయవలసి ఉంటుంది. ఇలా అన్ని తరగతుల విద్యార్థుల యొక్క యాక్చువల్ మీల్స్ అవైల్డ్ కౌంట్ని ఎంటర్ చేసి సబ్మిట్పై క్లిక్ చేయాలి. సో సబ్మిట్పై క్లిక్ చేయగానే ఈ విధంగా డూ యూ వాంట్ టు సబ్మిట్ ఎస్ ఈ విధంగా సబ్మిట్ అని చేయాలి. ఇలా సబ్మిట్ చేస్తే డీటెయిల్స్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.